అసలు యూపీఐ ప్రైవేటా గవర్నమెంటా? చాలా మంది ఏమనుకుంటారంటే యూపీఐ అనేది గవర్నమెంట్ నడిపిస్తుంది కదా, అసలు యూపీఐ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే దాన్ని మెయింటైన్ చేయడానికి కానివ్వండి, ఇంకా ఏది చేయాలన్నా కూడా ఇక్కడ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. సో మేము హ్యాండిల్ చేయలేకపోతున్నాం, ఇన్ని రోజులు జనాలకు ఫ్రీ ఇచ్చినాం కదా, ఇప్పటి నుంచి మేము చార్జెస్ కలెక్ట్ చేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారట. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జనరల్ గా మనం కొన్ని యాప్స్ చూసుకుంటే సబ్స్క్రిప్షన్ ఉంటాయి, ఓటీటీ కానివ్వండి అవన్నీ. సో ఈ గూగుల్ పే, ఫోన్ పే ఏదైతే ఉందో దీనికి కూడా ఒక సబ్స్క్రిప్షన్ పెడదామా అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తున్నారంట. ఎందుకు మీకు పుకట్లు ఇవ్వాలని చెప్పి అన్న ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే లేదు అనుకుంటే పర్ ట్రాన్సాక్షన్ కి 0.5 పైసే లేదా 1 రూపీ అట్లా కట్ చేస్తాము. లేదు అనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీరు అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి దీని వల్ల నిజంగా మన కర్ణాటకలో కూడా చూసుకుంటే ఏమైందంటే ఈ జిఎస్టీ వల్ల కూడా ఆడున్న వాళ్ళందరూ క్యూఆర్ కోడ్ అన్ని వీకొడేసారు. క్యూఆర్ కోడ్లు అన్ని తీసేసి వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఓన్లీ క్యాష్ ఇవ్వండి, తలకాయ నొప్పులు ఎందుకు మాకు అని చెప్పి అంటున్నారంట. సో ఇట్లా నడుస్తుంది. అదే అంటున్నా కదా, ఒక్కసారి అలవాటైనాక దాని నుంచి వెళ్ళి ప్రజల నుంచి ఎట్లా లాగాలి ఏందని చెప్పి చూస్తున్నారు. అసలు యూపీఐ ప్రైవేటా గవర్నమెంటా అని మనం మాట్లాడితే యూపీఐ వచ్చేసి అది ప్యూర్లీ ప్రైవేట్ కాదు, గవర్నమెంటల్ కాదు. అదేంటంటే ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తారంటే అదొక నాన్ ప్రాఫిట్ ఎంటిటీ. ఎవరు ఎస్టాబ్లిష్మెంట్ చేసిండ్రు? ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది ఎస్టాబ్లిష్మెంట్ చేసింది. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన మేజర్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కలిసి ఈ యూపీఐ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు నడిపిస్తున్నారు.